హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ నా రాక్షసుడు 53వ భాగాన్ని వినేద్దాం. సీతకి తనకి సంబంధం ఏంటి? సీతని తను ప్రేమించినప్పుడు సీతని ఎందుకు తను చంపాలనుకుంటున్నాడు? దేనికోసం వాడు ఇదంతా చేశాడు? నేను ఇంకా సీతని దక్కించుకోవడం కోసం ఇదంతా చేశాడనుకుని పొరపాటు పడ్డాను. అంటే వాడు సీతని చంపడం కోసం వాడు ఇదంతా చేశాడా రావణ్? అవును, సీతను చంపడం కోసమే వాడు ఇదంతా చేశాడు. సీత ఇక్కడికి వచ్చేలా చేశాడు. ఇవన్నీ నీకెలా తెలుసు అంటాడు. నిన్ననే ఒక నిజం తెలుసుకున్నాను. సీత కోసం రావాలని ఆరాటపడ్డాను, కానీ ఈ లోపల ఎంత ప్రమాదం జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు. ఏంటా నిజం? అసలు నువ్వు ఏం తెలుసుకున్నావు? నీకెవరు ఈ విషయం చెప్పారు? నిన్నే కదా నువ్వు అనుకున్నట్టు ఆ డ్రగ్ కంటైనర్ని పట్టుకుంటే పోలీసులు వెతుక్కుంటూ శంభు దగ్గరికి వస్తారని నువ్వు అలాగే నేను కూడా అనుకున్నాను రావణ్. నేను కూడా అదే అనుకున్నాను, కానీ ఆ మాఫియాకి లీడర్గా నువ్వున్నావు. ఒకవేళ పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారంటే మొదటగా వెతుక్కొని వచ్చేది నీ దగ్గరికి. ఎందుకంటే నువ్వే ఈ డ్రగ్ మాఫియాకి అధినేత కాబట్టి. వాట్? ఏం మాట్లాడుతున్నావు రావణ్ నువ్వు? నేను ఏం మాట్లాడడం లేదు, నిజమే చెప్తున్నాను. నువ్వు ఎన్ని రోజులు పని చేసినా ప్రతి దానికి నీ దగ్గర సంతకాలు తీసుకున్నాడు వాడు, అవునా కాదా? అవును, ఇది వాడి అగ్రిమెంట్ కాబట్టి నేను ప్రతిదానికి సంతకం చేస్తూ వచ్చాను. అది నువ్వు చేసిన పొరపాటు. అదే నీ మెడకి ఉచ్చులా బిగుసుకుంది. ఇప్పుడు ఈ మాఫియాకి నువ్వే అధినేతగా వాడు సృష్టించాడు కాబట్టి పోలీసులు వెతుక్కుంటూ మీ ఇంటి ముందుకు చేరుకుంటారు అని రావణ్ మాట్లాడిన మాటలకి ఆశ్చర్యంగా తన వైపే చూస్తూ ఉంటాడు. ఈ విషయాలని నీకెవరు చెప్పారు? ఎవరో చెప్పలేదు, ఆ శంభు వాళ్ళ మామయ్యే చెప్పాడు. ఆ కంటైనర్లో అతను కూడా ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ కంటైనర్లో తను ఎలా ఉన్నాడు? ఊపిరందక చస్తాడు తను. చావడం కోసమే ఆ కంటైనర్లో తను పెట్టాడు కేశవ్. ఏంటి? తను తన మామయ్య ప్రాణాలు తీయాలనుకుంటున్నాడా? వాడు ఎంత కిరాతకుడు! వాళ్ళ మామయ్య చెప్పిన తర్వాతే నాకు తెలిసింది తనెవరో కాదు, స్వయంగా సీతకి అన్నయ్య అని రావణ్ చెప్పిన మాటలకి ఆశ్చర్యపోతూ రావణ్ వైపు ఇంకా ప్రశ్నార్థకంగా చూస్తూ ఉండిపోతాడు కేశవ్. నువ్వేం మాట్లాడుతున్నావు రావణ్? అర్థమవుతుందా? నువ్వు చెప్పేది నాకు అస్సలు అర్థం కావలేదు. స్వయంగా తను సీతకి అన్నయ్య అయినప్పుడు సీతను ఎందుకు చంపాలనుకుంటున్నాడు? వస్తున్నాను, ఎందుకంత తొందరపడుతున్నావు? ప్రతి ఒక్కదానికి సమాధానం చెప్తాను కేశవ్. ఈ టెన్షన్తో నేను చచ్చిపోయాలన్నాను. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నావు. తనెవరో కాదు, సీత కన్నయ్య కార్ యాక్సిడెంట్లో వాళ్ళ అమ్మా నాన్న చనిపోవడానికి కారణం కూడా తనే. అప్పుడు తన వయసు ఎంత అని నువ్వు అనుకుంటున్నావు? 12 సంవత్సరాల వయసులోని ఒక క్రూరత్వం నిండిన మనిషిగా మారాడు. మనుషుల్ని చంపే స్థితికి వచ్చేశాడు. సీత వాళ్ళ అమ్మా నాన్న చనిపోవడానికి కారణం తనే అని అన్నావు. మరి తనెందుకు చేశాడు? తను ఎందుకు వాళ్ళని చంపాడు? సీతని అనాథని ఎందుకు చేశాడు? ఎందుకంటే ఈ సమాజంలో తన ఉనికిని తాను కోల్పోయాడు కాబట్టి. సీత వాళ్ళ నాన్నగారు చేసిన తప్పుకి సీత ఇప్పుడు ప్రమాదాలు పాలవుతుంది. అసలు సీత వాళ్ళ నాన్నగారు ఏం చేశారు? ఎందుకు వాడు సీత వాళ్ళ నాన్నగారిని చంపారు? ఎందుకంటే సీత వాళ్ళ నాన్నగారు మొదటగా పెళ్లి చేసుకున్నారు శంభు వాళ్ళ అమ్మగారిని కాబట్టి. వాళ్ళిద్దరు లవ్ మ్యారేజ్. సీత వాళ్ళ నాన్నగారు కాస్త భిన్నత్వమైన మనిషి, చాలా మెతకాని చెప్పాలి. అప్పట్లో లవ్ మ్యారేజ్ అంటే పల్లెటూరులో ఎవరు ఒప్పుకోరు. అందులోనూ ఇంకొక తప్పు కూడా ఉంది. వాళ్ళిద్దరు కులాలు వేరు, మతాలు కూడా వేరు. తను ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ గారు చాలా మంచివారని వాళ్ళ మామయ్య గారు చెప్తున్న మాటలతోనే తెలిసిపోతుంది. కానీ ఈ సమాజం దృష్టిలో ఆమె తన ఉనికిని కోల్పోయింది. పుట్టి పెరిగిన తన ఇంటిని, కన్న తల్లిదండ్రులను వదిలి సీత వాళ్ళ నాన్నగారిని పెళ్లి చేసుకున్న ఆమె తనే తన సొంతం, తన ప్రాణం అనుకుని తనతో పాటు వెళ్ళింది. సీత వాళ్ళ నాన్నగారు అక్కడ ఒక చిన్న ఉద్యోగం చేసేవాళ్ళు. ఆయన వేరే దగ్గర ఉండాల్సి వచ్చింది. అలా ఆమెతో ఒక చిన్న ఇంటిని తీసుకుని చాలా సంతోషంగా ఉన్నాడు. వాళ్ళకి ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకుతో ఇంకా సంతోషంగా ఉన్నారు. ఆ బిడ్డకి శంభు అని ఒక తెలుగు పేరు పెట్టారు. తనకి 6 ఏళ్ళు వయసు వచ్చే వరకు ఆయనకి పెళ్లి జరిగినట్టు ఎక్కడా కూడా ఆయన తెలియపరచలేదు. అప్పుడప్పుడు వాళ్ళ తల్లితో మాత్రం హెచ్చరిస్తూ ఉండేవాడు. ఎప్పటికైనా విషయం చెప్పాలి, పిల్లవాడు పెద్దవాడైపోతున్నాడనే ఉద్దేశంతో అప్పుడు ఇంటికి ప్రయాణం మొదలుపెట్టాడు. ఆయన రావడమే ఆలస్యం. అలా సీత వాళ్ళ అమ్మని పెళ్లి చూపులు చూడ్డానికి పెద్దవాళ్ళు తను తీసుకుని వెళ్ళారు. వాళ్ళ నాన్నగారు అంటే సీత వాళ్ళ నాన్నగారికి చాలా భయం. ఆయన ముందు నోరెత్తి మాట్లాడలేదు. అందుకే సీత వాళ్ళ బాబాయ్ కూడా ఆ ఇంట్లో ఉండలేక దూరంగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన చేసిన పొరపాటు కూడా అదే. ఆ రోజు పెళ్లి చూపుల తర్వాత ఇంటికొచ్చాడు. ఇంటికొచ్చి ధైర్యం చేసి వాళ్ళ నాన్నగారి ముందు మోకరిల్లి, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను, మాకు ఒక అబ్బాయి కూడా ఉన్నాడు నాన్నగారు అంటూ తను చెప్పిన మాటలు విన్న తర్వాత కన్న తండ్రిగా ఓడిపోయాననే భావన ఆయనలో కలిగింది. కొడుకుని అక్కడి నుంచి తిరిగి పంపించలేడు. పంపిస్తే ఎక్కడ కొడుకు ఆయన పరువు తీస్తారన్న నమ్మకంతో కొడుకుని పంపించకుండా హడావిడిగా పెళ్లి ప్రయత్నాలు చేసి వాళ్ళిద్దరికి పెళ్లి కూడా జరిపించేశారు.
ఊరికి వెళ్ళిన వ్యక్తి 10 రోజులు గడిచినా ఇంకా ఇంటికి రాలేదని స్వయంగా ఆ బిడ్డను తీసుకుని ఆమె సీతాపురం ఊరికెళ్ళింది. అప్పుడు సీత వాళ్ళ నాన్నగారు సీత వాళ్ళ అమ్మ మెడలో తాళి కడుతున్న సందర్భంలో ఆమెను చూసి ఎదురు వెళ్ళలేక ఏడ్చుకుంటూ ఆ పసిబిడ్డతో వెనక్కి వచ్చేసింది. అప్పుడు శంభు వయసు 6 సంవత్సరాలు. శంభు వాళ్ళ అమ్మతో జీవించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఆమె భర్త ఇంకొక అమ్మాయి మెడలో తాళి కట్టాడో అప్పుడే ఆ ఇల్లు వదిలి ఆమె వెళ్ళిపోయింది. ఆమె కోసం పిచ్చివాడిలా తిరిగాడు సీత వాళ్ళ నాన్నగారు. కానీ ఆమె ఎక్కడా కనిపించలేదు. అలా అనాథలుగా ఉన్న వాళ్ళని బేగం వారి 2వ అన్నయ్య ఆమెను చేరదీశారు. వాళ్ళ నాన్నకి తెలియకుండా వాళ్ళ ఆలనా పాలన మొత్తం చూసేవాళ్ళు. ఆమె మిషన్ కుట్టి ఆ బిడ్డని పోషించడం మొదలుపెట్టింది. ప్రతిరోజు తన బిడ్డ తండ్రి గురించి అడుగుతూనే ఉంటే తట్టుకోలేకపోయింది. మీ నాన్నగారు నన్ను కాదని ఇంకొక పెళ్లి చేసుకున్నారని బిడ్డతో ఎలా చెప్పాలో తెలియని స్థితి ఆమెది. అలా ఇరుగు పొరుగు వాళ్ళు తన గురించి తప్పుగా మాట్లాడుకుంటూ భర్త లేడు, ఎవరితో కడుపు తెచ్చుకుని బిడ్డని కంది అంటూ ఆమెని చూసి నీచంగా మాట్లాడిన ఈ సమాజం మీద విరక్తి కలిగింది తనకి. అప్పుడే ఆవిడికి క్యాన్సర్ వ్యాధి సోకడంతో వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఆవిడికి ట్రీట్మెంట్ చేయించే స్థితిలో కూడా లేరప్పుడు. తన వయసు 12 సంవత్సరాలు. అప్పటికే ఆవిడ కోసం వెతికి వేజారిపోయిన ఆయన ఇకనైనా తన భార్యతో సంతోషంగా ఉండాలనుకోవడంతో సీత వాళ్ళ అమ్మగారిని తన భార్యగా ప్రేమ చూపించడం మొదలుపెట్టారు. అలా వాళ్ళకి సీత జన్మించింది. శంభుకి 12 సంవత్సరాల వయసు తనది. ఏ పని చేయాలో తెలీదు. మామయ్య తీసుకుని వచ్చిన దాంతో అమ్మకి వైద్యం చేయించాలా, కడుపు నిండా తినాలా, లేకుంటే స్కూల్కి వెళ్ళి చదువుకోవాలా తెలియని అమాయకపు స్థితి తనది. అప్పుడే తన తప్పుదారిలో వెళ్ళేలా దారి మొదలైంది అంటూ రావణ్ చెప్తుండడంతో వింటూ అలాగే ఉండిపోతాడు కేశవ్. అప్పుడు మారింది శంభు ప్రయాణం. అమ్మని బ్రతికించుకోవాలని ఆరాటం. 12 ఏళ్ల వయసులో తను చేస్తున్న పోరాటం ఎంతవరకు వెళుతుంది? తను ఎంత కష్టపడి సంపాదించినా రోజుకొక 100 రూపాయలు తీసుకురాగలుగుతాడేమో. ఇప్పట్లో అయితే క్యాన్సర్కి ట్రీట్మెంట్ చాలా బాగా జరుగుతుంది. అలాగే డబ్బులు లేకపోయినా సరే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా అలాంటి ఫెసిలిటీస్ ఉంది. కానీ ఆ రోజుల్లో అది భయంకరమైన వ్యాధి. అది వచ్చిందంటే మనిషి బ్రతకరు అని అప్పట్లో అందరూ అనుకునేవాళ్ళు. ఒక రకంగా ఆ వ్యాధికి ట్రీట్మెంట్ అనేది కూడా మన ఇండియాలో ఇంకా రాలేదు. ఇప్పుడు తనకు కావాల్సింది లక్షల్లో డబ్బు. ఏం చేస్తాడు? అప్పుడు మొదలుపెట్టాడు జేబులు కొట్టేయడం. 6 ఏళ్ల వయసులో తండ్రిని చూశాడు. తర్వాత తన తండ్రిని ఒక్కసారి కూడా తను చూడలేదు. అమ్మ ఎప్పుడు వాళ్ళ నాన్నని చూస్తూ కుమిలిపోతూ ఉండేది. ఇలాంటి సమయంలో మీరు దగ్గరుంటే నా బాధను మీతో పంచుకునేదాన్ని. కానీ మీరు దూరంగా వెళ్ళిపోయారు. ఇప్పుడు నా బిడ్డకి, మా అన్నయ్యకి నేను బరువుగా మారాను. నాన్నగారు తలుచుకుంటే నాకు వైద్యం అందించవచ్చు. కానీ ఒకసారి గడప దాటిన ఆడపిల్ల తిరిగి పుట్టింటికి వెళితే అలసైపోకూడదు అన్నయ్యకి కూడా. నేను అదే చెప్తున్నాను. కానీ ఆయనకి నేనంటే చాలా ఇష్టం కాబట్టి నా కోసం అన్నీ వదులుకొని వచ్చారు. మాకు ఎంతో సహాయం చేస్తున్నారు. అల్లా ఆయన్ని చల్లగా చూడాలి. ఈ వ్యాధికి చావే శరణ్యం. నేను నా బిడ్డకి భారం కాకూడదు. నన్ను ఇలా వాడు చూస్తూ కుమిలిపోతూ డబ్బుల కోసం చదువుకోవాల్సిన వయసులో కష్టపడడం చూస్తూ ఉంటే కడుపు తరుక్కుపోతుంది. పోనీ వాళ్ళ నాన్నగారి దగ్గర వలి పెడదామా అనుకుంటే వాళ్ళు ఏమనుకుంటారు? ఎవరు వాడిని పట్టించుకుంటారు? ఒక తల్లి చూసినట్టు ఇంకొక తల్లి వాడిని చేరదీస్తుందనే ఆలోచన ఆమెని నిద్రపోనివ్వకుండా చేస్తూ ఉంది. అలా ఆ ఫోటోని తన గుండెలకి హత్తుకుని మనసులో ఉన్న భారాన్ని మొత్తం ఒక లెటర్లో రాసి విషం తీసుకుని ప్రశాంతంగా పడుకుని కళ్ళు మూసుకుంటుందామె. తను సంపాదించిన డబ్బు 10,000 రూపాయలు జమ చేస్తాడు. ఆ 10,000తో అమ్మకి కొంచెమైనా మెరుగుపడే వైద్యం అందించాలని సంతోషంగా ఇంటికి బయలుదేరతాడు శంభు ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ అమ్మ ఆ ఫోటో పట్టుకుని నోటిలో నుంచి నొరగ వస్తూ చలనం లేకుండా పడి ఉంది. ఆమె చేతిలో ఉన్న ఆ ఫోటోలు తీసుకుంటాడు తను. అప్పుడు వాళ్ళ నాన్నగారిని చూసిన తర్వాత అతనిలో మార్పు ఏర్పడింది. మా అమ్మకి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం నువ్వు. మొగుడిని వదిలేశావని నలుగురు అమ్మని చులకనగా మాట్లాడుతూ రాత్రికి వస్తావా అంటూ దారిని పోయే వెధవులు అమ్మ వైపు చూసి హేళనగా మాట్లాడినప్పుడు అమ్మ పడిన బాధ నువ్వు కూడా పడాలి. నరకం అంటే ఏంటో నీకు నేను చూపిస్తాను. తండ్రిగా ఓడిపోయావు, భర్తగా ఓడిపోయావు, చివరికి మమ్మల్ని దిక్కులేని వాళ్ళని చేసేసావు. మీలాంటి అతను ఈ భూమి మీద అస్సలు ఉండకూడదని గట్టిగా నిర్ణయం తీసుకుంటాడు శంభు. ఆ రోజు వాళ్ళ నాన్నగారితో మాట్లాడి తన వైద్యానికి కావాల్సిన డబ్బు తీసుకుని వాళ్ళ చిన్నన్నయ్య కూడా సంతోషంగా చెల్లి దగ్గరికి వస్తాడు. కానీ ఆ డబ్బు తన అంత్యక్రియలకు ఉపయోగిస్తాడని ఆయన కలలో కూడా అనుకోలేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న బిడ్డ దూరంగా వెళ్ళిపోయిందనే బాధ బేగం వాళ్ళ నాన్నగారి మనసులో ఉంది. కానీ ఇన్ని రోజులు భర్తతో సంతోషంగా ఉందనుకున్నారు. చివరికి తనకు మిగిలింది ఇదేనా అని వాళ్ళ తాతగారు కుమిలిపోవడం కళ్ళారా చూసిన శంభు పిడికిలి బిగిస్తాడు. ఆ రోజు నుంచి తను ఎవరితో మాట్లాడలేదు. అన్నం కూడా కష్టం మీద తింటున్నాడు. అది కూడా వాళ్ళ మామయ్య వెళ్ళి తనకి గోరుముద్దలు చేసి నోటికి అందిస్తే మాత్రమే తింటున్నాడు. మిగిలిన వారిని ఎవరిని పలకరించడం లేదు, ఎవరితో కూడా మాట్లాడడం లేదు. అలా వాళ్ళ మామయ్యతో ప్రేమగా మాట్లాడి వాళ్ళ నాన్నగారి గురించి ఒక్కొక్క వివరం తెలుసుకోవడం మొదలుపెట్టాడు.
అతను ఏ ఊరిలో ఉంటాడో కూడా తెలుసుకున్నాడు. ఆ రోజు ఎవరికీ చెప్పకుండా వాళ్ళ ఊరికి బయలుదేరాడు. అప్పుడు చూస్తాడు తను చాలా సంతోషంగా ఉన్నాడు భార్య వాళ్ళ పాపతో. మమ్మల్ని అనాథలుగా వదిలేసి నువ్వు ఒక కుటుంబాన్ని ఏర్పరచుకున్నావు, మీకు సరైన శాస్తి నేను చేస్తాను అని. ఆ రోజు వాళ్ళ కారులో ప్రయాణిస్తూ ఉండగా కారు టైర్ పంచర్ అవ్వడానికి సీలలు వేస్తాడు. అలా సీలలు వేసిన క్షణంలో కారు టైర్ పంచర్ అవుతుంది. అది కూడా రోడ్డుకి క్రాస్గా ఉన్న ప్రదేశంలో. పక్కనే ఒక పెద్ద గుంత ఉంది. ఆ గుంతలోకి కారు పడిపోతుంది అన్న భయంతో ఆయన మెల్లగా కారు దిగే ప్రయత్నం చేస్తారు. కానీ వెనక నుంచి ఎవరో కారుని తోస్తున్నట్టు తనకు అనిపిస్తుంది. అప్పుడు ఆయన వెనక్కి తిరిగి చూస్తారు. ఒక 4 పిల్లవాళ్ళతో. వాళ్ళలో తన కొడుకు ఎవరో కూడా అతనికి తెలియదు. వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు కూడా అతనికి తెలియదు. అతనికి తెలిసే లోపలే అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అలా తోయడంతో ఆ కారు కాస్త ఆ గుంతలో పడిపోవడం వల్ల తలలకి బలమైన గాయాలు. ఆ గాజు ముక్కలు వాళ్ళకి శరీరానికి బాగా గుచ్చుకుపోతాయి. వాళ్ళు ప్రాణాలు అక్కడే వదిలేస్తారు. తనతో పాటు ఆ చోరీ పనిచేస్తున్న ఆ మిగిలిన కుర్రాళ్ళకి డబ్బులిచ్చి మరి తనతో పాటు తీసుకుని వచ్చాడు శంభు తనకి సహాయంగా. వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. శంభు మంచిగా మాట్లాడి వాళ్ళ మామయ్యతో వాళ్ళ నాన్నగారి గురించి ఎందుకు తెలుసుకున్నాడో వాళ్ళ మామయ్యకి తెలియదు. తన ఇంట్లో కనిపించకపోవడంతో శంభుకు తెలిసిపోతుంది తను పక్క వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళాడని. అలా తను వెతుక్కుంటూ ఆ ఊరు చివరి వచ్చే క్షణంలో అప్పుడే ఆ కారు లోయలో పడిపోతూ కనిపిస్తుంది. వాళ్ళని కాపాడే ప్రయత్నం కూడా చేస్తాడు ఆయన. కానీ అప్పటికే బలమైన దెబ్బలు తగలడంతో వాళ్ళు అక్కడే చనిపోతారు. ఎదురుగా క్రూరంగా వాళ్ళ వైపే చూస్తూ నవ్వుతున్న శంభుని చూసి ఒక రకమైన భయం మొదలైంది అతనికి. మిగిలిన వాళ్ళు భయంతో అక్కడి నుంచి పారిపోయారు. శంభు మాత్రం చనిపోతున్న వాళ్ళని చూస్తూ నవ్వుకుంటూ ఉన్నాడు. ఏంట్రా ఇది? ఆయన మీ నాన్నగారి ప్రాణాలు నువ్వు తీస్తావా? ఏంటి మావయ్య అలా మాట్లాడుతున్నావు? నా తల్లి చనిపోయినప్పుడు నా తల్లి ప్రాణాలు పోవడానికి అతనే కదా కారణం. తప్పు మీ అమ్మ చేసింది, ఆయన చేయలేదు. ఆయన చేసింది పిరికితనంగా ఇంకొక అమ్మాయి మెడలో తాళి కట్టడం. కానీ మీ అమ్మ చేసింది ఏంటి? తను సంతోషంగా ఉంటాడని, తన ఉనికి అతనికి తెలియకూడదని నిన్ను తీసుకొని ఎంత దూరం వచ్చేసింది. అదే మీ గురించి అతనికి తెలుసుంటే ఇంత ప్రమాదం జరిగేదా? మిమ్మల్ని ఆయన సంతోషంగా చూసుకునేవాడు కదా. చేసిందంతా మీ అమ్మ చేసింది. ఇప్పుడు నువ్వు ఒక క్రూరుడుగా మారి నీ తండ్రి ప్రాణాలు తీసేస్తావు. అప్పటికే మీ అమ్మతో చాలాసార్లు చెప్పి చూశాను, నేను వెళ్ళి బావగారితో మాట్లాడతానని. కానీ మీ అమ్మ తన మీద ఒట్టు వేయించుకుంది ఈ విషయాన్ని అసలు ఆయనకి చెప్పకూడదని. కాబట్టే నేను వెళ్ళి ఆయనతో మాట్లాడి ధైర్యం చేయలేకపోయాను. ఇక పద, ఇక్కడే ఉంటే ఎవరైనా చూస్తే చాలా ప్రమాదం అంటూ తను తీసుకుని ఊరికి వచ్చేస్తాడు. అది అనుకోకుండా జరిగిన ప్రమాదం అని ఎవరూ పట్టించుకోలేదు. కాబట్టి తన గురించి ఎవరూ వెతుక్కుంటూ రాలేదు కూడా. తను చదివించాలని తన్ని భూపాల్కి పంపించేశాడు వాళ్ళ మామయ్య. భూపాల్లో తను చదువుకుంటున్నాడు అనుకున్నాడు. కానీ 10th క్లాస్ వరకు బాగా చదువుకున్నాడు. ఇంటర్ నుంచి తన ప్రయాణం మొదలైంది. మళ్ళీ చోరీలు, రాబరీలు. తను ఇలాగే ఉంటే చాలా చెడిపోతాడని వాళ్ళ మామయ్య తన మీద కేసు ఫైల్ చేసి పోలీసులకు పట్టించాడు. జైల్లో ఉంటే అయినా వాడిలో మార్పు వస్తుందని శంభు వాళ్ళ మామయ్య గారు అనుకున్నారు. కానీ తనలో మార్పు కాదు కదా, రవ్వంతా కూడా నేను తప్పు చేశాననే భావన తనకు కలగలేదు. ఆ జైల్లో మగ్గిపోతూ ప్రతీకారం అనే పంతంతో కొట్టుమిట్టాడుతున్నాడు శంభు. కుటుంబాన్ని సర్వనాశనం చేశాడనుకున్నాడు. కానీ ఆ కుటుంబంలో ఇంకొక ప్రాణం మిగిలిపోయిందని అప్పటి వరకు తనకు తెలియదు. అందరూ తెలియని వయసులో జైలుకి వెళ్తే తను చేసిన తప్పు తెలుసుకుని ఒక మంచి రూపంతో బయటకొచ్చి సమాజంలో తన దొంగ అనే ముద్రని చెరిపేయాలని ప్రతి ఒక్కరూ కలలు కంటూ ఉంటారు. కానీ సమాజం కూడా అలాగే మారింది. ఒకసారి తప్పు చేసి శిక్ష అనుభవించిన అతనికి తప్పుడు వ్యక్తిగానే చూస్తూ ఉంటుంది. మళ్ళీ ఆ తప్పు తను చేసేలా ప్రేరేపిస్తుంది కూడా. కొంతమంది మారుతారు, కొంతమంది ఇది మామూలే కదా అంటూ వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు. అలాగే చేశాడు శంభు కూడా. తనలో మార్పు వస్తుందని వాళ్ళ మామయ్య చాలా కష్టపడ్డాడు. కానీ తనలో మార్పు కాదు కదా, కొంచెం కూడా జాలి దయ లేకుండా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. వాళ్ళ మామయ్యని ఎదిరించి మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆయనకు కూడా వాడంటే భయం మొదలైంది. తనతో మాట్లాడాలంటే ధైర్యం సరిపోలేదు. చిన్నప్పటి నుంచి మామయ్య కూతురు రిజ్వానా అంటే శంభుకి ఎప్పుడూ ఇష్టం ఉండేదే కాదు. కానీ రిజ్వానాకి శంభు అంటే చాలా ఇష్టం. తనతో మాట్లాడాలి అనుకునేది. చిన్న వయసులో వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు పరిచయం ఏర్పడింది. అప్పుడు ఆ పరిచయం ప్రేమగా చిగురుస్తుందని రిజ్వానా ఎప్పుడూ అనుకోలేదు. తను 10th క్లాస్ వరకు భూపాల్లో చదువుకున్నాడు. భూపాల్లో సెలవులు ఇచ్చినప్పుడు ఇంటికి వచ్చేవాడు. అప్పుడు తనతో ఆడుకుంటూ సరదాగా గడిపిన రోజులు గుర్తు చేసుకుంటూ ఉంటుంది రిజ్వానా. వాళ్ళ అత్తయ్య కొడుకు జైల్లో ఉన్న విషయం వాళ్ళ చిన్న మామయ్యకి తప్పనిస్తే ఎవరికీ తెలీదు. తను ఇంకా అక్కడ చదువుకుంటున్నాడని అందరూ అనుకుంటున్నారు. కానీ అతను మైనర్ కాబట్టి ఎక్కువ రోజులు తన జైల్లో ఉంచుకోలేదు. తనని విడుదల చేయడంతో వాళ్ళ మామయ్య తనని ఇంటికి తీసుకుని వచ్చేశాడు. తనలో మార్పు వస్తుందనే ఆశతో. అప్పుడే మొదలైంది తన వయసు పెరిగే కొద్దీ శంభు మీద తనకి ప్రేమ మొదలైంది. తనకి 18 ఏళ్ళు, శంభుకి 21 వచ్చే వరకు చాలా బుద్ధిగా ఉన్నాడు. వాళ్ళ పెద్ద మామయ్య కంట్రోల్లో చేస్తున్నాడు కాబట్టి అప్పుడే తనలో ఆకర్షణ మొదలైంది. రిజ్వానాని అనువనువును సృష్టిస్తూ తనతో మాట్లాడడం మొదలుపెట్టాడు.
రిజ్వానాకి తనంటే ఇష్టం కాబట్టి తను ఏం చేసినా ఎదురు తిరిగి మాట్లాడకుండా మౌనంగా ఉండేది. ఏంటి బావా, నువ్వంటే నాకు ప్రాణం, నేనంటే కూడా నీకు ఇష్టం కదా, మనం పెళ్లి చేసుకుందాం, మనం చాలా సంతోషంగా ఉండొచ్చు అంటుంది. పెళ్లి చేసుకుని ఏం చేస్తారు? పెళ్లి చేసుకుని ఏం చేస్తారు బావా? మంచిగా కాపురం చేసుకుని పిల్లల్ని కని చాలా సంతోషంగా మన లైఫ్ని ముందుకు లీడ్ చేస్తాం. అంతే కదా, మరి పెళ్లి చేసుకోకుండా ఆ పని చేస్తే తప్పని అంటారా? మరి అంతే కదా బావా, ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటేనే కదా నీకు నా మీద హక్కు వస్తుంది. అప్పుడు నువ్వు నన్ను ఏం చేసినా ఎవరు ఏమని అడగరు. మరి ఇప్పుడు నేను ఏమైనా చేయాలనుకుంటున్నాను, ఎవరైనా ఏమైనా అంటారా? నువ్వు అరిచి చెప్తేనే కదా అందరికీ తెలుస్తుంది. మరి నేనంటే నీకు ఇష్టం ఉందా? నువ్వంటే నాకు చచ్చేంత ఇష్టం బావా. అలాంటప్పుడు నువ్వు నాకు కావాలి, నువ్వు నా దగ్గరికి వస్తావా అంటూ వాళ్ళ బావ మాట్లాడే మాటలకి తనకి నచ్చలేదు. పోనీ ఇలా అయినా తన దగ్గరికి వెళ్తే తనను పెళ్లి చేసుకుంటారన్న ఉద్దేశంతో అలాగే అంటూ సమాధానంగా తల మాత్రమే ఆడిస్తుంది. తను సిగ్గుపడుతూ తలదించుకుంటుంది. ఆ సమయంలో ఇంట్లో వాళ్ళందరూ కలిసి వాళ్ళ బంధువులు పెళ్లికి వెళ్తారు. శంభుని పిలిస్తే తను రానని చెప్తాడు. శంభుకి తోడుగా తనకి పీరియడ్స్ అని అబద్ధం చెప్పి రిజ్వానా కూడా ఇంట్లో ఉండిపోతుంది. కాబట్టి వాళ్ళని గమనించలేదు, ఎవరూ లేరు. అలా 18 ఏళ్ల పరువం చూస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నాడు తను. తనకి దగ్గరగా వచ్చి తన పెదవుల్ని అందుకుంటాడు. అప్పుడే తెలుస్తుంది తను డ్రింక్ చేశాడని. ఏంటి, బావకి డ్రింక్ చేసే అలవాటు కూడా ఉందా అన్న ఆశ్చర్యం తన కళ్ళల్లో కనిపిస్తుంది. కానీ తను మాత్రం తన పని చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇంతవరకు మొదటి ముద్దుని రుచి చూసింది ఎరగని అమాయకపు రిజ్వానా వాళ్ళ బావ ప్రేమతో ఇస్తున్న ముద్దులు కాదు అనకుండా అక్కడి వరకు తన ఆలోచనల్ని పక్కన పెట్టి తనతో పెనుగులాట మొదలు పెడుతుంది. రాను రాను ఆ ముద్దులోని తీవ్రత ఎంతవరకు వచ్చిందంటే తన పెదవి చిట్లి రక్తం వచ్చే వరకు. తనకు ఉన్న నిష మెల్లమెల్లగా పనిచేయడం మొదలుపెట్టింది. అంటే తను లైట్గా డ్రగ్ కూడా తీసుకున్నాడు. అలా తనని చూసి భయం వేసింది తనకి. తన నుంచి దూరంగా పారిపోయే ప్రయత్నం చేస్తుంది. ఏంటి రిజ్వానా, ఇంత అందమైన పర్వాన్ని నా నుంచి దూరంగా తీసుకుని వెళ్ళిపోతే ఎలా చెప్పు? నీ అణువణువును సృష్టిస్తూ నా చేతులతో బందీ చేయాలని అనుకుంటున్నాను. అలాంటిది నాకు దూరంగా వెళ్ళిపోతే నేను భరించలేను అంటూ తనని గట్టిగా పట్టుకుంటాడు. ఎందుకంటే తనకేం జరుగుతుందో తెలియడం లేదు. నిన్ను చూస్తే భయం వేస్తుంది బావా. నువ్వు ఏదో తాగావు, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో నాకు తెలియడం లేదు. ప్లీజ్ బావా, నన్ను వదిలే. నేను నిన్ను ఇష్టపడుతున్నాను, కానీ ఇలా నేను దగ్గరికి తీసుకోవాలనుకోవడం లేదు, ప్లీజ్ అంటూ తను ఎంత ప్రాధేయపడినా సరే కొంచెం కూడా కనికరం లేకుండా తన బట్టలను ఎలా పడితే అలా చింపేస్తాడు. పూర్తిగా తనని నగ్నంగా మారుస్తాడు. ఆ తెల్లని రూపం తన కళ్ళ ముందు కదలాడుతూ ఉంటే తనకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. పూర్తిగా మైకం కమ్మేసింది తనకి. తన మీద ఒరిగిపోయి తన క్రూరత్వాన్ని చూపించడం మొదలుపెట్టాడు చెంబు. 18 ఏళ్ల అమ్మాయికి తను చూపిస్తున్న ఆ నరకాన్ని భరించలేకపోతుంది. ప్లీజ్ అంటూ రోధిస్తుంది. తన్ని దూరంగా తోసే ప్రయత్నం చేస్తుంది. కానీ తను ఎంత ప్రయత్నిస్తుందో అంతకన్నా గట్టిగా తన పిడికిలి బిగించడం మొదలుపెట్టాడు శంభు. ఆ మత్తు ప్రభావంతో తను ఏం చేస్తున్నాడో తెలియక అలా సాగుతున్న పెనుగులాటలో తనిక తట్టుకోలేక, ఆ బాధ భరించలేక తన్ని దూరంగా తోసే ప్రయత్నం చేస్తుంది. తనని తోసేస్తుందన్న కోపంతో తన గొంతు పట్టుకుని తన మీద చెలరేగిపోతాడు శంభు. అలా ఊపిరాడక ఒక 5 నిమిషాల్లోనే తన ప్రాణం పోతుంది. ప్రాణం పోయినా సరే తనని వదిలిపెట్టకుండా చిత్రహింస చేసి మరీ తన కామాన్ని తీర్చుకుని తనకి దూరంగా జరుగుతాడు. తన ఎలా ఉంది, తన పరిస్థితి ఏంటి కూడా తెలుసుకోకుండా తన గదిలోకి వెళ్ళిపోయి ప్రశాంతంగా పడుకుండిపోతాడు. తను పెళ్లి పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన వాళ్ళకి రిజ్వానాని ఎంత పిలిచినా పలకకపోయేసరికి ప్రతి గది వెతుక్కుంటూ రిజ్వానా గదిలోకి వెళ్తారు వాళ్ళు. అక్కడికి వెళ్ళేసరికి మగవారిని ఎవరికి లోపలి రానివ్వకుండా నిర్జీవంగా తన ఎదుట కూర్చుండిపోతుంది తన తల్లి. ఒంటి మీద నూలు పోగులు కూడా లేకుండా ప్రాణాలు కోల్పోయి సజీవంగా పడి ఉన్న తన కూతుర్ని చూసి ఏ తల్లైనా ఎలా తట్టుకోగలుగుతుంది? అసలే తనకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అలాంటిది పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళి సంతోషంగా జీవించాల్సిన తన కూతురు ప్రాణాలతో లేదని తెలుసుకున్న తండ్రి కుమిలిపోతూ అక్కడే జీవం లేనట్టు పడిపోతాడు. ఇల్లు మొత్తం శోక సముద్రంలో మునిగిపోతుంది. దీనికి కారణం ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు రిజ్వానా వాళ్ళ నాన్నగారు. ఒక మనిషి వ్యసనపరుడయ్యాడంటే ఆ వ్యసనం నుంచి తను బయటికి రావడానికి ఎంత కష్టపడాలో కదా. తన వల్ల తన పూర్తి ఫ్యామిలీ మొత్తం బాధపడాల్సి వస్తుంది. ప్రతిదీ అలవాటు చేసుకోవడం చాలా తేలిక, కానీ ఆ అలవాటు మార్చుకోవడం చాలా కష్టం. కాబట్టి మనం చేసేది మనకి తెలిసే మనం చేస్తున్నామా? అలాంటి అలవాట్లకి దూరంగా ఉంటే మన జీవితాలు కూడా సంతోషకరంగా ఉంటాయి. ఒక్కసారి ఆలోచించండి. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.